నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చివరిలో రామాయణం గురించి చిన్న ప్రశ్న ఉంటుంది. సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులెప్పుడు కార్యాకరణ సంబంధాన్ని విశ్వసిస్తారు. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైనా అవుతుంది, లేక అజ్ఞానమైనా అవుతుంది. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 20, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు, తిథి ద్వాదశి రాత్రి 10 గంటల 1 నిమిషము వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర. కరణము భవ ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 10 గంటల 41 నిమిషము వరకు, తదుపరి కౌలవ. యోగము ద్రవము రాత్రి 2 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 41 నిమిషము వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 34 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 10 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల 59 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. ఏప్రిల్ 20 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి, రాత్రి 10 గంటల 1 నిమిషము వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రం పుబ్బ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రము కాదు. అలాగే వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ ఒక్కోసారి తిథులు వారం నక్షత్రాలు కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు ఉత్తర నక్షత్రం ద్వాదశి తిథి శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 42 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా మంచి పని లేదా చెడ్డ పని చేసినట్లయితే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ సమయంలో ఏ పని చేయాలన్నా ఆలోచించుకొని చేయండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8 గంటల 51 నిమిషము వరకు సింహరాశిలోనూ, తదుపరి కన్యరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విష్ణుమూర్తి అవతారంలో సుదర్శన చక్రం, రామావతారంలో ఎవరిగా రాముడికి తోడు ఉండెను? భరతుడు. ఈరోజు ప్రశ్న. విష్ణుమూర్తి అవతారంలో శంఖం, రామావతారంలో ఎవరిగా రాముడికి తోడుగా ఉండెను? హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కుటుంబంలోని మీపై వ్యతిరేకత పెరుగుతుంది. వృషభ రాశి, మీ ఆలోచనలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. మిథున రాశి, ఒక సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కాంట్రాక్టర్లకు అవకాశాలు విస్తృతమవుతాయి. కర్కాటక రాశి, ఒక వ్యక్తి ద్వారా ఇబ్బందులు పడతారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు కనిపించవు. సింహరాశి, ఒక ఊహించని సంఘటన ఎదురు కావచ్చు. కన్య రాశి, ఉద్యోగార్థులు శ్రమ పడితే ఫలితం కనిపిస్తుంది. తులారాశి, మీరు అభాండాలను భరించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి, మీ శత్రువులు కొన్ని సమస్యలు సృష్టిస్తారు. ప్రముఖుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. ధనుస్సు రాశి, వృత్తులు వ్యాపారాలలోని వారికి గందరగోళం తొలగుతుంది. మకర రాశి, పరిచయాలు పెరిగి మరింత ఉత్సాహంగా గడుస్తుంది. కుంభరాశి, వాహనాలు ఇల్లు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. మీనరాశి, మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.